5 లక్షలు బాయిలు బాయిలు నీళ్ళు బాయిలు పొల మొదలగా మంచిగా డిసెంబర్ ఇప్పుడు మొత్తం వెళ్ళిపోయింది. మైసమ్మ చెరువుకి వచ్చే కాలువ బంద్ అయిపోయి నీళ్ళు వస్తాయి. మిగతా కూడా ఇబ్బంది అవుతుంది. డిసెంబర్ నెలలో కానీ జనవరిలో సకాలంలో నీరు టైంకు చెరువులు కుంటలు నింపుకపోవడం వల్ల బావిలో ఉన్న వెళ్ళి మొత్తం పడిపోయింది. కొంచెం ఈ చిన్న దశలో అయింది సార్. కొంతమంది పొట్ట దశ కదా సార్, ఒక్క మళ్ళీ కూడా బాయిలు 20 నిమిషాలు వస్తలేదు ఒక బావి. కొంచెం సైడ్ కొంచెం కనబడ కింద కనబడండి, పొలం కనబడదు సార్. కొంచెం సైడ్ కొంచెం కొంచెం కాలువ పూర్తి అయితే ఇక్కడికి నీళ్ళు వస్తుండే. ఇప్పుడు ఎండుకోకపోతుండే కాలువ పూర్తి చేయాలి. ఇంకా 50 ఎకరాలు ఈ ఊళ్ళో మొత్తం నష్టపోతారు. ఇప్పటికి ప్రతి బావిలో నేను వేసి పూటకెళ్ళి తీసి ఖర్చు అయితే ఎంత ఖర్చు అయితే 50,000 లక్షలు సార్. ఇప్పుడు ఈ రైతు 5 లక్షలు పెట్టి సార్, 5 లక్షలు పెట్టండి రైతు అయినా ఎండిపోయింది సార్. బావి ఎండిపోయింది, బావి కొట్టించండు. 5 లక్షలు పెట్టి బావి ఒక 3 గాలు 4 గాలు వచ్చింది సార్. ఒక సకాలంలో నీళ్లు చెరువులు కుట్టలు ఇప్పినట్లయితే ఇక్కడ కూడా చిన్నపోయి ఆడ కూర్చున్నాం. మందుడా వస్తే ఆడ కూర్చుంటే నెలకొని తొమ్మిది చెట్లు బాప ఆడ కూర్చున్నాం అంటే పొలం ఎండిపోతుంది. చాలా నెల లక్ష రూపాయల ఖర్చు వచ్చింది. 50,000 పెట్టి పొడిగా తీసిన ఎక్కడ గంగలు కాకుండా అయిపోయింది. కేసీఆర్ ఉన్నప్పుడు మంచిగా ఇచ్చాడు, మా దూరం ఉన్నట్టు ఉంటే గంగలు కలిసింది సార్. మరి